పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. బీజేపీ ముస్లింలకు వ్యతిరేకం కాదని, పథకాల విషయంలో అందరూ సమానమేనని చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా చేవెళ్ల పార్లమెంటు పరిధిలోని ఓ గ్రామంలో ప్రచారం నిర్వహిస్తూ ట్రాక్టర్ నడుపుతున్న ఓ ముస్లిం వ్యక్తిని ఆప్యాయంగా పలకరించారు. తాము ముస్లింలకు వ్యతిరేకం కాదని, తాము ప్రవేశపెట్టిన ఏ పథకంలోనైనా అందరినీ సమానంగా పరిగణిస్తామని చెప్పారు. అది ఉచిత రేషన్ ఇచ్చినా, బ్యాంకు ఖాతాలు ఇచ్చినా, బాత్రూంలు ఇచ్చినా అందరికీ సమానంగానే ఇచ్చామని, ఉత్తరప్రదేశ్లో 40 లక్షల మందికి ఇల్లు ఇస్తే అందులో 31% ముస్లింలకు కేటాయించబడ్డాయని, అలాగే 20,000 నుంచి 20 లక్షల వరకు అవసరమైన వారికి ముద్ర రుణాలు అందించబడ్డాయని, అందులో కూడా 36% రుణాలు ముస్లింలకు ఇవ్వబడ్డాయని తెలియజేశారు. మేం వ్యతిరేకం కాదని, కాంగ్రెస్ వాళ్ళు మిమ్మల్ని ఓటు బ్యాంకుగా వాడుకుంటే బీజేపీ ముస్లింలను ఆదుకుంటుందని తెలియజేశారు. ఈ విషయాలు మీ మిత్రులకు కూడా చెప్పాలని, మోదీ మళ్ళీ వస్తారని కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. हम मुसलमान के खिलाफ नहीं है। हाँ, जो कुछ देते हर एक समान है बोल के अंदर समान है మేము బియ్యం ఇచ్చినా కూడా బ్యాంక్ అకౌంట్లు ఇచ్చినా బాత్రూమ్ ఇచ్చినా ఏమి ఇచ్చినా ఉత్తరప్రదేశ్ లో 40 లక్షల ఇండ్లు ఇచ్చిండ్రు. అవి 31% ముస్లింలకు ఇచ్చిండ్రు. ఉత్తరప్రదేశ్ లో ట్రాక్టర్ కొంటుందని దేనికన్నా 20,000 నుంచి 20 లక్షల వరకు లోన్స్, అది 30 ముద్రా లోన్స్ అని 36% ముస్లింలకు ఇచ్చిండ్రు. మేము ఖిలాఫ్ కాదు. కాంగ్రెస్ వాళ్ళు మిమ్మల్ని వాడుకుంటారు ఓటు బ్యాంక్ గా, మేము మిమ్మల్ని ఆదుకుంటాం. కొంచెం చూడండి, కమలం పువ్వు ఆలోచించండి. మీ మిత్రులకు కూడా చెప్పండి. మోడీ గారి మైండ్ చైనా.